నమస్తే, వెల్కమ్ టు వి9 న్యూస్. నా పేరు వైష్ణవి. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మరణానంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించిన తనయుడు. సికింద్రాబాద్లో శీతాకాల ఉత్సవ మేళా ప్రదర్శనను తిలకించిన రాష్ట్ర హోంమంత్రి. అలరించిన అన్నా చెల్లెళ్ల బ్యాడ్మింటన్ పోటీలు. రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు దీక్ష. వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ఇక వార్తల్లోకి వెళ్తే, మహోన్నత గాయకుడు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయనకు కేంద్ర ప్రభుత్వం మరణానంతరం పద్మ విభూషణ్ ప్రకటించింది. ఇవాళ అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా బాలు తనయుడు ఎస్పీ చరణ్ తండ్రి తరపున పద్మ పురస్కారాన్ని స్వీకరించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అవార్డును ప్రదానం చేశారు. 2020-21 సంవత్సరాలకు గాను పద్మ పురస్కారాలను 2 రోజులుగా 4 విడతల్లో ప్రదానం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా తన సోదరులు కుమారస్వామి రెడ్డితో పుత్తూరులో షటిల్ బ్యాడ్మింటన్లో సరదాగా పోటీ పడటం అలరించింది. పుత్తూరు మండల అభివృద్ధి కార్యాలయం ఆవరణలోని ఇండోర్ స్టేడియంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రామీణ క్రీడా సంబరాల్లో భాగంగా షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభమయ్యాయి. మండల అభివృద్ధి కార్యాలయంలోని ఇండోర్ స్టేడియంలో రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించారు. Toss one by Chandrakant team. Good rally.
రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమన్గల్ మండలంలో కాటమయ్య గుడి వద్ద గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఆంజనేయ స్వామి గుడి భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తలకొండపల్లి కాంగ్రెస్ మండల నాయకులు మహేష్ని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు అల్లాజీ గౌడ్, కుమార్ గౌడ్ అడిగిన వెంటనే ఆంజనేయ స్వామి విగ్రహం ఇప్పిస్తానని ఒప్పుకున్నారు. అనంతరం భూమి పూజలో పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నేను ధన్యుడినని మహేష్ అన్నారు. ఇప్పుడున్న సమాజంలో ఆధ్యాత్మిక చింతన ఎంతో అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కృష్ణ, మాజీ ఉప సర్పంచ్ చెన్నకేశవులు, శ్రీశైలం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान, सुत हनुमान की, सुत हनुमान की, राम हनुमान की, जय श्री राम, जय श्री राम, जय श्री राम. माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णुवे नमः, मधुसूदनाय नमः, महेश नामदेस्य, अश्विनी नामदेस्य, मंजुश्री नामदेस्य सह कुटुंबानां अस्माकं जय हनुमान, जय हनुमान, जय हनुमान, जय हनुमान, सुत हनुमान की, सुत हनुमान की, राम हनुमान की, जय श्री राम, जय श्री राम, जय श्री राम. యాదాద్రి భువనగిరి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కృష్ణప్రియ సమావేశం ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 69 నుండి 82 షాపులకు ప్రభుత్వం అనుమతినిచ్చిందని, దీంతో 13 షాపులు జిల్లా వ్యాప్తంగా పెరిగాయని ఆమె అన్నారు. జిల్లా మొత్తంలో 29 షాపులకు రిజర్వేషన్స్ కేటాయించామని తెలిపారు. ఈ నెల 18వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తామని, 20వ తేదీన జిల్లా కేంద్రంలోని రావి భద్రారెడ్డి ఫంక్షన్ హాల్లో జిల్లా అధికారులు, కలెక్టర్ సమావేశంలో డ్రా ఉంటుందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈరోజు మనము లిక్కర్ పాలసీ 21-23 గాను గెజెట్ రిలీజ్ గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దానికి కానీ మన జిల్లాలో టోటల్ 82 A4 లిక్కర్ షాప్స్ ఉన్నాయి. వాటికి టెండర్ ప్రక్రియ చేసే భాగంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మన జిల్లాలో 3 స్లాబ్లకు గాను మన జిల్లాలో లిక్కర్ షాప్స్ ఉన్నాయి. అవి 60 లక్షలు, 60 లక్షలు, 55 లక్షలు, 50 లక్షలు, 60 లక్షలు 16 షాపులు ఉన్నాయి, 55 లక్షలు 46 షాపులు, 50 లక్షలకు 20 షాపులు. ఇప్పుడు ఇందులో దీనిలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రిజర్వేషన్ టు సమ్ కమ్యూనిటీస్ అనౌన్స్ చేశారు. దానిలో భాగంగానే గౌడ్స్కి 15%, ఎస్సీకి 10% అండ్ ఎస్టీకి 10% ఇంతకుముందు జీవోగా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నిన్న మన కలెక్టర్ గారు, మున్సిపల్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎక్సైజ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎస్టీ వెల్ఫేర్ ఆఫీసర్ వీరందరి సమక్షంలో డ్రా తీయడం జరిగింది. 82 షాపుల నుంచి మనకి కమ్యూనిటీ వైజ్ అలాటెడ్ ఫిగర్స్ మనం డ్రా తీసి షాప్స్ అలాట్ చేయడం జరిగింది. దానికి కానీ ఎస్సీకి 7 షాప్స్ అలాట్ అయ్యాయి, ఎస్టీకి 1 షాప్, గౌడ్స్కి 21 షాప్స్ అలాట్ అయ్యాయి. టోటల్ 29 షాపులు మన కమ్యూనిటీ బేస్గా రిజర్వ్ అవ్వడం జరిగింది. మిగతా 53 షాపులు ఓపెన్ టు ఆల్ కమ్యూనిటీస్గా చేయడం జరిగింది. టోటల్ మన జిల్లాలో 82 షాపులుగా చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి మనం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి మనం అప్లికేషన్స్ తీసుకుంటున్నాం. ఈ షాప్లో 82 షాపులు 4 స్టేషన్లలో డివైడ్ అయ్యి ఉన్నాయి. భువనగిరి స్టేషన్, ఆలయం స్టేషన్, మోత్కూరు స్టేషన్, రామన్నపేట స్టేషన్, ఇది అన్ని మండలాలను కలిపి ఉంటాయి. ఇప్పుడు ఈ భువనగిరి స్టేషన్, ఆలయం స్టేషన్కి సంబంధించిన అప్లికెంట్స్ అందరూ కూడా భువనగిరి ఎక్సైజ్ స్టేషన్లో తాతానగర్లో ఉంది, అక్కడ వాళ్ళ అప్లికేషన్ స్వీకరించబడతాయి. అలాగే రామన్నపేట, మోత్కూరు స్టేషన్ సంబంధించిన అప్లికెంట్స్ అందరూ కూడా
డిస్ట్రిక్ట్ ప్రొవిషన్ ఎక్సైజ్ ఆఫీసర్ బంజారాహిల్స్లో ఉన్న ఆఫీస్లో వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవాలి. ఒక అప్లికెంట్ ఏ విధంగా అప్లై చేయాలి అండ్ దానికి అర్హులు ఎవరు అని చెప్పేసి ఏంటంటే, ఒక అప్లికెంట్ అతను 21 సంవత్సరాలు ఖచ్చితంగా నిండి ఉండాలి, అతని కమ్యూనిటీ సర్టిఫికేట్ కంపల్సరీ తీసుకురావాలి, అతను ఎక్సైజ్ యాక్ట్ కింద ఎటువంటి శిక్ష నిర్ధారించిన వాడే ఉండకూడదు. తర్వాత సిబ్బంది వేతన సవరణను సీఎం ఆమోదించి పెరిగిన జీతం డిసెంబర్ 1న ఇవ్వకపోతే సమ్మెకు పిలుపు ఇవ్వాల్సి వస్తుందని తెలంగాణ జలమండలి ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు చెవ్వా సతీష్ కుమార్ హెచ్చరించారు. సైదాబాద్లో యూనియన్ ఉపాధ్యక్షులు శ్రవణ్, ఇందూరి తిరుపతులతో కలిసి సమావేశం నిర్వహించారు. బీజేపీ అనుబంధంగా తెలంగాణ ఉద్యోగులు యూనియన్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గౌరవ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే రఘునందన్ రావు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉద్యోగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తామని జలమండలి కార్మికులు చెప్పారు. ముఖ్యమంత్రి గారితో ఒకటే కోరుతూ ఉన్నాను, ఒక ట్రేడ్ యూనియన్ లీడర్గా ఎంప్లాయీస్ ఈరోజు చాలా విధాలుగా బాధపడుతున్నారు. మరి వాళ్ళ బాధని కనుక మేము సమ్మె రూపంలో మారుస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజానీకానికి నీటి వసతి ఆగిపోతుంది. హైదరాబాద్ ఇంత పరిశుభ్రంగా ఉండడానికి కారకులైనటువంటి ఆ సివరేజ్ వల్ల కనుక సివరేజ్ బంద్ చేస్తే అన్ని మెయిన్ రోడ్స్ మీద సివరేజ్ బయటికి పారితే మురికితోటి ప్రజలు ఏ విధంగా తిట్టుకుంటారో ప్రభుత్వాన్ని, ఆ విధంగా మీరు ఆలోచించి ఇమ్మీడియట్గా మా మురికిని ఆపకుండా, మా నీళ్ళని ఆపకుండా మీరు మా ఫైల్ మీద సంతకం చేసి మా ఎంప్లాయీస్కి నవంబర్లో రావాల్సినటువంటి శాలరీ, ఇవి అక్టోబర్ శాలరీ నవంబర్ 1కి ఏదైతే ఇస్తారో నవంబర్ 1కు మీరు కొత్త శాలరీ ఇవ్వాలని చెప్పి, డిసెంబర్ 1కు మా కొత్త శాలరీ ఇవ్వాలని చెప్పి, మా ఏరియాలో పేమెంట్ చేయాలని చెప్పి ఈ ఛానల్ ద్వారా నేను ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. పోతే మేము ఎప్పుడైతే అధికారంలోకి వచ్చినామో 2013లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు మేము టీఆర్ఎస్ ద్వారానే అధికారంలోకి వచ్చినాం. టీఆర్ఎస్ పేరుతోటి నేను అధ్యక్షునిగా, ఆనాడు గౌరవ అధ్యక్షునిగా హరీష్ రావు గారు వచ్చినారు, మమ్మల్ని గెలిపించినారు. ఆ రోజు మేము ప్రజలకు చెప్పినాం. ఆ రోజు మా దగ్గర హెచ్ఆర్ఎన్ఎంఆర్ కార్మికులుగా 800 పైచులు కార్మికులు పనిచేస్తున్నారు. మురికిలో దిగి మురికి కాలువలో ఈత కొట్టినట్టు కొట్టి వాళ్ళు మురికినంతా కూడా క్లీన్ చేసి ఈ హైదరాబాద్ని పరిశుభ్రం చేసినటువంటి సంగతి ముఖ్యమంత్రి గారికి తెలుసు. మరి ముఖ్యమంత్రి గారు ఆనాడు కనుక్కున్నారు ఏ విధంగా ఉంటారో అక్కడ మురికి వాళ్ళలో పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అని చెప్పి. మరి అలాంటి వాళ్ళకి ఈనాడు పిఆర్సీ రాలేదు. నేను అందుకని అడుగుతున్నాను, ఆనాడు 27 సంవత్సరాలు పనిచేసినటువంటి మురికి కాలంలో పనిచేసినటువంటి ఎంప్లాయీస్ ఎంతోమంది చనిపోయినారు. అయినా కూడా ఆనాడు ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ముఖేష్ గౌడ్ గారు ఆనాడు 4 సార్లు యూనియన్లో గెలిచి కూడా ఒక్కరోజు కూడా గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళని పర్మనెంట్ చేయకపోతే మేము గెలిచిన తర్వాత 2013లో గెలవగానే 2014లో తెలంగాణ రాగానే మొట్టమొదటి ఆర్గనైజేషన్ తెలంగాణలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులో 811 మందిని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు రైతు దీక్ష చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ఏర్పాటు చేసి వరి ధాన్యం కొనుగోలు చేయాలని వారన్నారు. రైతులకు సరైన మద్దతు ధర వచ్చేలా చూడాలని, వరి సాగుపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆందోళన చేసి రైతుల పక్షాన పోరాటం చేయడం వల్లనే ఐకేపీ కేంద్రాలు నామమాత్రంగా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిండ్రు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఊరుకోదు. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఐకేపీ కేంద్రాలలో నిల్వలో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ, ఈ ఒత్తిడి కోసమనే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిల్వ ఉన్న ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి దిగజారుడు తనంతోనే మా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడం భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. నాలుక జీల్తా అని ఏదైతే అన్నాడో బండి సంజయ్ని ముట్టుకొని చూడని కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దుబ్బాకలో బండి సంజయ్ గారిని ముట్టుకుంటే దుబ్బాక ఫలితం ఏమైందో కూడా తెలుసు. ఇవాళ ముట్టుకుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కూడా పోతుందనేది కూడా భారతీయ జనతా పార్టీ యాదాద్రి జిల్లా తరఫున ఆందోళన చేసి రైతుల పక్షాన పోరాటం చేయడం వల్లనే ఐకేపీ కేంద్రాలు నామమాత్రంగా కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిండ్రు కేసీఆర్ ప్రభుత్వం. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఊరుకోదు.
రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి ఐకేపీ కేంద్రాలలో నిల్వలో ఉన్నటువంటి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తూ ఈ ఒత్తిడి కోసమనే రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి నిల్వ ఉన్న ధాన్యాన్ని కొని రైతులను ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నటువంటి భారతీయ యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని టీఆర్ఎస్ మండల నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఇటీవల భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసినటువంటి బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని, వరి సాగు చేయవద్దని తెలిపింది. కానీ తెలంగాణ బీజేపీ నాయకులు ధాన్యం కొనుగోలు చేయాలని, వరి సాగు చేయొచ్చని రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఫైళ్ల శేఖర్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ తేలిపోయింది ఏంటంటే అందరూ తెలిసిపోయింది, బీజేపీ అంటేనే బడా చూడా పార్టీ. అది మొత్తం కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా పొద్దున్న లేస్తే అబద్ధాలు మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టుగా కత్తి వాళ్ళది కాదు, నెత్తి వాళ్ళది కాదు, కత్తి వాళ్ళది కాదు, నెత్తి కూడా వాళ్ళది కాదు. ఏది వద్దని మాట్లాడుతారు, ఏదైనా మాట్లాడుతూ ఏదైనా చేస్తారు. కొన్ని కన్న మూట చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి చాలా స్పష్టంగా అడిగింది. ఇంతకుముందు మాట్లాడిన కూడా చాలా విషయాలు కూడా వచ్చినాయి. చాలా స్పష్టంగా చెప్పి అడిగింది. ఆ రైతు చట్టాలను వ్యతిరేకింది. చాలా స్పష్టంగా మన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా యాసంగిలో మేము ఒడ్లు తీసుకోమని చాలా స్పష్టంగా చెప్పారు. భయపడే తీసుకోమని చెప్పింది. మరి రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. రైతు కేంద్రంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత. కాబట్టి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పింది. మరి కేంద్రం ఖచ్చితంగా ఒడ్లు కోనేంత వరకు వాళ్ళ మెడలు ఉంచే విధంగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులతో కలిసి పెద్ద ఎత్తున పోరాటాలు సాధకమవుతుందని చెప్పింది. శుక్రవారం నుంచి శుక్రవారం నాడు ఆల్రెడీ పిలుపు ఇచ్చింది. మండల నియోజకవర్గ కేంద్రాలలో పెద్ద ఎత్తున రైతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం కొనసాగుతుంది. దాంతోపాటు ఒక మాట ఏంటంటే ఈ సందర్భంలో ఒక మాట గుర్తు చేయాలి. ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి గారి నుంచి చెప్పాల్సి వస్తే వాళ్ళు రైతు బాంధవులు. ఒకే ఒక విషయం చెప్పదలుచుకుంటారు. ఈ ప్రాంతానికి సంబంధించి వెలుగులో సగం మండలం బునియాదీ కాలం కోసం సుదీర్ఘకాల పోరాటం తర్వాత బునియాదీ కాలం సాధించుకుంది. ఆ సాధించుకున్న బునియాదీ కాలంలో అసలు నవ్వొస్తుంది ఏంటంటే అప్పుడు మంజూరు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి 0 పాయింట్ ఎక్కడ పెట్టడానికి ఎర్రగుంట నుంచి పెట్టింది 0 పాయింట్. వాళ్ళకు నీళ్ళు ఎట్లా రావాలో కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. ఎర్రగుంట అనేది మొత్తంతా 3 కిలోమీటర్లు ఎర్రగుంట ఉంటుంది. వ్యాపార కేంద్రంగా హైదరాబాద్ నగరం ఎంతో ప్రఖ్యాతి పొందుతోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత ఇక్కడ అభివృద్ధి గణనీయంగా ఉందన్నారు. సికింద్రాబాద్లోని జింకానా మైదానంలో ఏర్పాటైన శీతాకాల ఉత్సవ మేళా ప్రదర్శనను స్థానిక ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీ ఫారూక్ హుసేన్లతో కలిసి ఆయన ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 200 స్టాళ్లతో ప్రదర్శన ఏర్పాటు చేశామని, ముఖ్యంగా రోబోటిక్ యానిమల్స్ ప్రదర్శన పిల్లలను ఎంతగానో ఆకట్టుకుంటుందని తెలిపారు. 45 రోజుల పాటు ఈ శీతాకాల ఉత్సవ మేళా కార్యక్రమం కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. पीछे आ जाओ, पीछे आ जाओ सर। फोन बाद में सर प्लीज रफी कोई फोन रखो जो ना सर
थोड़ा थोड़ा అప్పుగా తీసుకున్న డబ్బులు చెల్లించడం లేదని ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి గదిలో బంధించి చితకబాదిన సంఘటన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్లో చోటు చేసుకుంది. సులేమాన్ నగర్కు చెందిన మహమ్మద్ తన్వీర్ హుసేన్ కుటుంబ అవసరాల నిమిత్తం కుద్దూస్ అనే వ్యక్తి వద్ద 8.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అయితే తీసుకున్న అప్పు సమయానికి ఇవ్వడం లేదని పథకం అన్నాడు. తన స్నేహితులైన ఇబ్రహీం మహమ్మద్లతో కలిసి తన్వీర్ హుసేన్ ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి సులేమాన్ నగర్లోని ఓ రూమ్లో బంధించి ఇష్టం వచ్చినట్లు చితకబాది చిత్రహింసలకు గురి చేసి డబ్బులు వసూలు చేసేందుకు ప్రయత్నించారు. అయితే విషయం తెలుసుకున్న బాధితుడి బంధువులు రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 3 నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. కుప్పం మున్సిపాలిటీకి కార్యాలయం వద్ద టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి ఆందోళన వ్యక్తం చేశారు. 14వ వార్డు అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ విషయంలో మండిపడ్డ టీడీపీ నేతలు దాడికి దిగారు. మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నా టీడీపీ నేతలు ఆగలేదు. కార్యాలయంపై దాడి చేసి మరీ టీడీపీ నేతలు ధర్నాకు కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులకు టీడీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రేపు 15వ తారీఖు ఏ రకంగా చేస్తారో మాకు అర్థం సంఘటనలు జరిగినటువంటి సందర్భం లేదు.
7 దఫాలు శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఓకేనా. కుప్పంలో జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా నిన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర జరిగిన ఒక సంఘటన చాలా బాధాకరం. ఎంతో ప్రశాంతంగా కుప్పంలో ఉన్నటువంటి ప్రజలు కానీ కుప్పంలో జరగబోయేటటువంటి ఎలక్షన్కు చాలా ప్రశాంతత ఉన్న ఇక్కడ నిన్న జరిగిన సంఘటన చాలా బాధాకరం కలిగించింది. దాంట్లో భాగంగా ఒక పార్టీకి చెందిన వాళ్ళు అక్కడికి వచ్చి మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వచ్చి మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి ఒక ఆఫీసర్ను అతని విధికి ఆటంకం కలిగించి అతన్ని మ్యాన్ హ్యాండిల్ చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి డోర్ను కూడా గ్లాసును పగలగొట్టడము. రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి పాదయాత్రలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు డిమాండ్ చేశారు. టీడీపీ ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్పై సుంకం తగ్గించాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా స్థానిక పెట్రోల్ బంక్ వద్ద టీడీపీ నాయకులతో ఆయన నిరసన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రను వీడి డీజిల్పై సుంకాన్ని తగ్గించి ప్రజల మీద పడుతున్న భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోలియం రేట్లు అన్నీ కూడా బాగా పెరిగిపోతుంటే చూసి కేంద్ర ప్రభుత్వం డీజిల్ మీద 10 రూపాయలు, పెట్రోల్ మీద 5 రూపాయలు తగ్గించడం జరిగింది. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మరి వారి యొక్క ట్యాక్స్ని తగ్గించుకోవడం జరిగింది. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముద్దు నిద్రపోతూ ఉన్నారు. ఈవేళ మన రాష్ట్రంలో డీజిల్ ఆయిల్ 110 రూపాయలు, పెట్రోల్ 110 రూపాయలు, డీజిల్ 96 రూపాయలు చొప్పున అమ్ముతూ ఉన్నారు. మరి ఆయన పాదయాత్ర చేసేటప్పుడు ఆయన ఏం చెప్పారో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మరి బాధుడే బాధుడు బాధుడే బాధుడు అని చెప్పి మొత్తం పాదయాత్రలో ఏ రకంగా మాట్లాడి మరి పక్కన ఉన్నటువంటి యానం వెళ్ళి పెట్రోల్ కొనుక్కోవాల్సిన పెట్రోల్ డీజిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి మన రాష్ట్ర ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు కల్పించాడు. నేను అధికారంలో రాగానే ఈ పన్నులన్నీ కూడా తీసివేస్తానని చెప్పి ఆ వేళ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పెట్రోల్ డీజిల్ మీద ఉన్న ట్యాక్స్ తగ్గించినప్పటికీ కూడా భారతదేశంలోనే అత్యంత అధికంగా వసూలు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఏదంటే నెంబర్ 1 స్థానంలో మాత్రం మన ఆంధ్రప్రదేశ్ని మరి ఆయన ఉంచడం జరిగింది. సిగ్గు మరి కొన్ని రాష్ట్రాలు అయితే మరి పెట్రోల్ని 90 నుంచి 95 రూపాయల మధ్యలోనే చాలా రాష్ట్రాలు చేస్తూ ఉంటే మరి ఈయన 110 రూపాయలు అంటే ఎంతో దారుణం ఆలోచించండి. ఈవేళ ప్రతి ఇంట్లోనూ ఎవరికైతే రేషన్ కార్డు ఉందో రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఇంటికి అది మనం తాటాకిలా ఉండే, పెంకిలా ఉండే, డాబా ఉండే, మేడ ఉండే, మోటార్ సైకిల్ లేనటువంటి వ్యక్తి ఎవరో లేరు. మరి ఈవేళ అటువంటి దానికి ఆ మోటార్ సైకిల్ పెట్రోల్కి మరి కనీసం రోజుకు 2 లీటర్లు లెక్కేసుకున్నా మరి ఏ రకంగా దోపిడీకి గురవుతున్నారో ఒకసారి ఆలోచించాలి. విశాఖ జిల్లా చింతపల్లి పాడేరు సబ్ డివిజన్ పరిధిలో 53 ఎకరాల్లో గంజాయి పంటను ధ్వంసం చేశారు. సిపిఐ మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన కుంకుమపూడి గ్రామస్తులు 5 ఎకరాల్లో ఉన్న గంజాయి పంటను స్వచ్ఛందంగా ధ్వంసం చేశారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా విశాఖ ఏజెన్సీలో గంజాయి తోటల ధ్వంసమే లక్ష్యంగా చింతపల్లి పాడేరు పోలీసులు ముందుకు సాగుతున్నారు. బాగుంటుంది సార్.
విధి మండలము అంటే కొత్త వీధి పంచాయతీ. ఈరోజు మా విలేజ్ కుంకుమపూడి గ్రామానికి చెందిన గ్రామస్తులు అంటే ఈ గంజాయిని సాగు చేయడానికి చట్టరీతిగా చట్టపరంగా ఈ రైతులు సాగు చేయడానికి నేరమనగానే మన ప్రభుత్వ వారి దీన్ని చట్టాన్ని ముందుకి ఇలా నరికివేయడం అనేది ప్రతి గ్రామానికి హెచ్చరించగానే నిజమే నేరం అనేసి గ్రామస్తులు ఇలా నిర్ణయించుకొని దీన్ని గంజా సాగుని మనం కూడా నరికివేద్దామనేసి గ్రామస్తులు ఒక మాట మీద నిలబడగానే నరికిద్దామనేసి ఈ గంజా తోటకి రావడం జరిగింది. దాన్ని బట్టి అంత నరికిద్దామనేసి సిద్ధాంతంలో ఉన్నారు. దాన్ని బట్టి నరకాలనేసి చెప్తూ దీనికి తోటని సర్వనాశనంగా నరికిస్తున్నాము. దాన్ని బట్టి ఇప్పుడు దేనికంటే ఇప్పుడు జీవన ఉపనానికి దీనికి అనుకూలంగా అంటే జీవన ఉపనాన్ని గడపడానికి ఏదో రీతిగా మనం అంటే ఈ రీతికి చేస్తే మనకి అభివృద్ధికి వెళ్ళగలమేమో అని ఒక ఆసక్తితో ఆలోచన రీతితో మాత్రమే కేవలం చేసేవాళ్ళు. చట్టరీతిగా నేరం అనగానే నిజమనేసి వెనకడుగు తీయడం జరిగింది. దీన్ని బట్టి మేము కూడా దీన్ని మా కుంకుమపూడి గ్రామం నుంచి నరికివేస్తున్నాము. దాన్ని బట్టి వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మరణానంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు పద్మ విభూషణ్ అవార్డును స్వీకరించిన తనయుడు. సికింద్రాబాద్లో శీతాకాల ఉత్సవ మేళా ప్రదర్శనను తిలకించిన రాష్ట్ర హోంమంత్రి. అలరించిన అన్నా చెల్లెళ్ల బ్యాడ్మింటన్ పోటీలు రోజా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రీడా సంబరాలు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతు దీక్ష వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి V9 న్యూస్.